నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం మాస్టర్ మైండ్స్లో ఒక క్యాంపస్ అయిన మారుతి భవన్ దగ్గర ఉన్నాము. ఇది సిఆర్ఎస్ క్యాంపస్. సిఆర్ఎస్ అంటే కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్. ఒక క్యాంపస్లోనే వాళ్ళ స్టడీ క్యాంపస్ కానీ హాస్టల్ క్యాంపస్ కానీ అన్నీ ఒకే క్యాంపస్లో ఉంటాయి. దీనివల్ల స్టూడెంట్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఏంటంటే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో చెప్పుకోవాల్సింది, ఒక క్యాంపస్ నుంచి స్టడీ క్యాంపస్ కానీ హాస్టల్ క్యాంపస్ నుంచి కానీ స్టూడెంట్ ట్రావెలింగ్ టైం చాలా సేవ్ అవుతుంది అండ్ ఎక్కువ టైంని స్టడీలో యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది సిఆర్ఎస్ అనేది మనం ఈ ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చాలా క్లిక్ అయిందండి. అది అన్ని లెవెల్స్లో ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ అండ్ ఎంఈసి ప్రతి లెవెల్లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ క్యాంపస్ అనేది అసలు చాలామందికి ఐడియా ఉంటుంది సిఆర్ఎస్ అనేది, కానీ ఇది ఎట్లా ఉంటుంది ఏంటనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇది మీకు ఇందా చెప్పినట్టుగా మారుతి భవన్ సిఏ ఇంటర్ కానీ ఫైనల్ కానీ ఫౌండేషన్ ఎవరికైనా సరే సిఆర్ఎస్ క్యాంపస్ ఇట్లానే ఉంటుందండి. సో ఈ క్యాంపస్ అనేది ఎట్లా ఉంటుంది మీరు రండి, నేను చూపిస్తాను. ఎంట్రన్స్ వచ్చిన తర్వాత చూస్తే కారిడార్ ఎంత ఫ్రీగా ఉందో చూడండి. అండ్ ఇక్కడ ఈ బెంచెస్ కానీ అక్కడ ఉన్న విజిటర్ చైర్స్, మీకు దాని పక్కనే విజిటర్ చైర్స్ కనపడుతున్నాయి. అవేంటంటే పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఏదన్నా బ్రేక్ టైంలో రిలాక్స్ అవ్వడానికి కానీ లేకపోతే ఎవరన్నా స్టూడెంట్స్ని కలవడానికి పేరెంట్స్ వచ్చినా ఇక్కడ మనకు వాళ్ళకి కోసం పేరెంట్స్ వెయిటింగ్ ఏరియా లాగా చైర్స్ని నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. దీని పక్కనే ఆఫీస్ రూమ్ ఉంది. ఈ హాస్టల్కి సంబంధించిన క్యాంపస్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉంటారు. సో స్టూడెంట్స్ మానిటరింగ్ కానీ లేదంటే స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళ అకాడమిక్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ వర్క్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. స్టార్టింగ్ స్టూడెంట్ జాయినింగ్ ప్రాసెస్ మనకి ఇక్కడి నుంచే జరుగుతుంది. అండ్ ఈ ఆఫీస్ రూమ్ నుంచి మనకి బయటికి రాగానే మన మాస్టర్ మైండ్స్లో ఉన్న ప్రతి క్యాంపస్లో ఈ జనరేటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. అన్ఇంటరప్టెడ్గా పవర్ సప్లై అనేది మనం స్టూడెంట్స్కి ఇవ్వడం కోసం, వాళ్ళకి స్టడీకి కానీ లేదంటే వాళ్ళకి ఎటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్కి ఇబ్బంది జరగకుండా ఇట్లా 24 hours పవర్ సప్లై అనేది మనకి అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి పక్కనే డైనింగ్ ఏరియా మీరు చూస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది. స్టూడెంట్స్కి నీట్గా వాళ్ళకి మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్లో చూడండి ఇక్కడ నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. మెస్ టైంలో కానీ వాటిల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పేషియస్గా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పాల్సింది, ఇది క్యాంటీన్ ఫెసిలిటీ. ఈ సిఆర్ఎస్లో స్టూడెంట్స్ని బయటికి ఎలా ఉండదు. సిఆర్ఎస్ సిస్టంలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ కూడా స్టూడెంట్స్ టైం వేస్ట్ అవ్వకుండా, ఇందాక మీకు చెప్పినట్టుగా స్టూడెంట్స్ టైం వేస్ట్ అయితే అవ్వకుండా సో వాళ్ళకి బ్రేక్ టైంలో వాళ్ళకి ఇక్కడే మనం క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫోన్స్ మన హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి ఫోన్ ఎలో లేదు. సో వాళ్ళకి కార్డ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫోన్ రిస్ట్రిక్షన్స్ అనేవి స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతుంది. సో దానికోసం ఈ ఫోన్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకి కార్డ్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి అమౌంట్ అందులో రీఛార్జ్ చేయడం, దాని ద్వారా వాళ్ళు మాట్లాడటం, పేరెంట్స్తో కానీ వాళ్ళ రిలేటివ్స్తో కానీ మాట్లాడుకోవడానికి మన కార్డులో ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే యాక్టివ్ చేసి ఇస్తాము. ఆ 2 నెంబర్స్కి మాత్రమే ఫోన్ ఫెసిలిటీ అరేంజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేను మీకు చూపించబోయేది సిక్ రూమ్ అండి. ఇప్పుడు ఈ సిక్ రూమ్ ఎందుకనంటే, మనం ప్రతి క్యాంపస్లో ఇట్లా సిక్ రూమ్ ఎందుకు పెడతామంటే, స్టూడెంట్ ఇక్కడ మన దగ్గర వచ్చినప్పుడు ఏదన్నా వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా సో ఈ సిక్ రూమ్లో అవైలబిలిటీ ఉంటారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే అరేంజ్ చేసాం. ఎందుకంటే స్టూడెంట్స్కి ఏదన్నా మనకు అందుబాటులో దగ్గరలో ఉంటారన్న ఉద్దేశంలో ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే అరేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ హాస్టల్లో సిస్టమ్స్ కూడా అరేంజ్ చేసాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఏదన్నా బ్యాక్లాగ్ క్లాసెస్ కానీ, ఎందుకంటే మొబైల్ ఫోన్స్ మనం అలౌ చేయట్లేదు, స్టూడెంట్ ఏదన్నా వాళ్ళకి డౌట్స్ కానీ లేదంటే బ్యాక్లాగ్ క్లాసెస్ కానీ వినాలంటే ఇలా ప్రతి హాస్టల్ క్యాంపస్లో ఇట్లా సిస్టమ్స్ అరేంజ్ చేసాము. వాళ్ళకు ఒక స్పెసిఫిక్ టైము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ టైంలో ఈ సిస్టమ్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ క్లాసెస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన డౌట్స్ కానీ రెక్టిఫై చేయడానికి అన్ఇంటరప్టెడ్గా వైఫై కూడా దీనికి ప్రొవైడ్ చేస్తాం. ఇందాక మీకు మనం ఈ సిక్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు జనరేటర్ చూపించాను. 24 hours పవర్ బ్రేక్ డౌన్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్కి అరేంజ్ చేసామని. సో ఇందాక సిస్టమ్స్ చూపించాం కదా, ఆ సిస్టమ్స్కి కూడా ఇలా పవర్ ఇన్వర్టర్ అరేంజ్ చేయడం జరిగింది. ఒకవేళ స్టూడెంట్స్ క్లాస్ చూసేటప్పుడు ఏదైనా పవర్ పోయినా సరే ఇన్వర్టర్ ద్వారా వాళ్ళ క్లాసెస్ అనేది డిస్టర్బ్ జరగకుండా ఇలా అరేంజ్ చేయడం జరిగింది. మనం ఈ క్యాంపస్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి స్టడీ క్యాంపస్. అండ్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకి రిమైనింగ్ అని హాస్టల్ క్యాంపస్. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకుంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇక్కడ ఫుట్వేర్ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉన్నాయి. ఇదేంటంటే ప్రతి క్యాంపస్లో ఏసీ రూమ్స్ ఉన్న ప్రతి క్యాంపస్లో ఇట్లా ఉంటుంది. ఎందుకంటే
లోపలికి ఏసీ వల్ల ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సో స్టూడెంట్స్కి ఇట్లాగా మనం ఫుట్వేర్ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్లా వస్తే ఇక్కడ ఇవి అంతా స్టడీ రూమ్స్, 3 స్టడీ రూమ్స్ ఉన్నాయి ఈ క్యాంపస్లో. ఈ ఫస్ట్ స్టార్టింగ్ కనపడేది వచ్చేసరికి నాన్ ఏసీ రూమ్. ఏదైనా ఏసీ వల్ల ఇబ్బంది ఉంటే స్టూడెంట్స్ ఎవరన్నా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఈ రూమ్లో వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ రూమ్లో వాళ్ళు స్టడీస్ కంటిన్యూ చేసుకుంటారు. ఈ నాన్ ఏసీ రూము అయిపోయిన తర్వాత పక్కనే చిన్నది ఒక ఏసీ రూమ్ ఉంది. ఈ ఏసీ రూమ్లో స్టూడెంట్స్ వాళ్ళకి స్టడీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్లీ వెంటిలేటెడ్గా ఏసీ రూమ్స్ ఇవి. ఇందులో ఇక్కడ పెద్ద ఏసీ రూమ్, చిన్నది 2 ఉన్నాయి. ఇందులో ఇది ఒక చిన్న ఏసీ రూము, స్టడీ రూమ్. వాళ్ళు ఎంత టైం చదివినా సరే ఎలాంటి ఇబ్బంది కలగకుండా బెంచెస్ దాని ప్రకారంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ పక్కనే ఉన్న ఇది కూడా ఏసీ రూమేనండి, పెద్దది. దానికన్నా ఇందాక మీరు చూసిన దానికన్నా ఇది చాలా పెద్ద రూము. అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే, బెంచెస్ కానీ స్టూడెంట్స్ వాళ్ళకి ఎంత టైం కూర్చొని చదువుకున్నా సరే ఇబ్బంది కలగకుండా బెంచెస్ నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. ఈ స్టడీ రూమ్లో మనకి ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే స్టూడెంట్స్కి ప్రొజెక్టర్. ఈ ప్రొజెక్టర్ ద్వారా స్టూడెంట్స్కి స్క్రీన్ మీద వాళ్ళకి ఏదన్నా అకాడమిక్ సంబంధించిన నాలెడ్జ్ కానీ లేదంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ వాళ్ళకి ప్లే చేయాలంటే ఈ ప్రొజెక్టర్ ద్వారా మనం ప్లే చేసి వాళ్ళకి స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ ఇస్తాము. ఆడియో ఫైల్స్ కానీ వీడియో ఫైల్స్ కానీ. అండ్ ఈ రూమ్ మొత్తం మీకు ఇందాక చెప్పినట్టుగా ఏసీ రూము. అండ్ ఎక్కడికక్కడ స్పీకర్స్ కూడా చివర బెంచ్లో కూర్చున్న స్టూడెంట్కి కూడా కమ్యూనికేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పీకర్ అరేంజ్ చేయడం జరిగింది. సీసీటీవీ కవరేజ్ కూడా ఉంటుంది ప్రతి రూమ్లో. హాస్టల్ రూమ్స్లో తప్ప క్యాంపస్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్లో ఉంటుంది. ఈ మానిటరింగ్ అనేది కింద ఇందాక ఫస్ట్లో మీకు చూపించినట్టుగా ఆఫీస్ రూమ్ ఉంది కదా, ఆఫీస్ రూమ్లో ఒక స్క్రీన్ మీద వాళ్ళకి ప్రతి రూము 24 hours మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆఫీస్ రూమ్స్, డైనింగ్ రూమ్స్ ఎట్లా ఉన్నాయో చూసాము. ఫస్ట్ ఫ్లోర్లో స్టడీ రూమ్స్, ఏసీ స్టడీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఎట్లా ఉన్నాయో చూసాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న హాస్టల్ రూమ్స్ దగ్గర ఉన్నాము. మనం ఎంటర్ అవ్వగానే ప్రతి ఫ్లోర్లో ఇట్లాగా రోడ్ సైడెడ్గా విండోస్, ఎలాంటి వెంటిలేషన్కి కానీ లేకపోతే ఫ్రీ ఎయిర్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లాగా. అండ్ సెక్యూరిటీ పరంగా దానికి గ్రిల్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ హాస్టల్ రూమ్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి ఫ్లోర్లో ఇట్లాగా డోర్ ఉంటుంది. సో ఈ డోర్ నైట్ టైం లాక్ చేస్తాము. స్టూడెంట్స్ మూమెంట్ అనేది లేకుండా స్టూడెంట్స్ కంప్లీట్గా వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవడానికి వాళ్ళకి ఇట్లాగా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఫ్లోర్లో ఇట్లాగా ఫుడ్ ర్యాక్స్, ఏ ఫ్లోర్కి వెళ్ళినా సరే మనకి ఇట్లాగే వెంటిలేషన్, ఎయిర్ ఫ్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లాగ అరేంజ్ చేసాము. అండ్ ఇప్పుడు మనం హాస్టల్ రూమ్స్లోకి వెళ్తున్నాము. సో ఇక్కడ చూస్తే హాస్టల్ రూమ్స్ ఈ ఫ్లాట్ని లెఫ్ట్ అండ్ రైట్ హాస్టల్ రూమ్స్ని ఇట్లాగా లెఫ్ట్ సైడ్లో ఇట్లాగా కొన్ని స్టూడెంట్స్కి అలాట్మెంట్ అండ్ రైట్ సైడ్ రూమ్స్లో కొంతమందికి అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక రూమ్లోకి వెళ్తే 8 మెంబర్స్కి అకామిడేషన్ చేయడం జరిగింది. ఇది చూసారు కదా, ప్రైవసీ కానీ సెక్యూరిటీ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లాగా. అండ్ ఇది ఓపెన్ చేసుకుంటే చూడండి ఎంత లైటింగ్ అనేది ఎలాగా మనకి వస్తుందో. అండ్ ఇవి ఎప్పుడు క్లోజ్లోనే ఉంటాయి. సో ఇక్కడ కూడా ప్రైవసీ కానీ సెక్యూరిటీ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ చూస్తే స్టూడెంట్స్కి హ్యాంగర్స్, వాళ్ళ బట్టలు కానీ ఏదన్నా వాళ్ళు హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి ర్యాక్స్, వాళ్ళకి సంబంధించిన బిలాంగింగ్స్ ఏదైనా వాళ్ళు కింద కాకుండా చక్కగా నీట్గా ప్రాపర్గా వాళ్ళకి బెడ్కి స్టూడెంట్కి ఒక్కొక్క బెడ్స్ అలాట్మెంట్ చేసిన స్టూడెంట్స్కి ఇట్లా ప్రాపర్గా వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ బిలాంగింగ్స్ అనేది ఇంట్లో నీట్గా అరేంజ్ చేయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే స్టూడెంట్స్కి ఇచ్చేది ఈ ఇంటర్కమ్. ఇది ఏంటంటే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ ప్రతి రూమ్లో మనకి ఇట్లాగే ఇంటర్కమ్ అనేది కనపడుతుంది. ఈ ఇంటర్కమ్ అనేది ఫ్లోర్కి ఒకటి కాదు, ప్రతి రూమ్లో ఇట్లాంటి ఇంటర్కమ్ ఉంటుంది. స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ లేదంటే ఏదైనా స్టూడెంట్స్కి మనం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఇట్లాగా ఇంటర్కమ్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి మొబైల్ ఫోన్స్ అలో లేవు కాబట్టి ఇట్లాగా ఈ ఇంటర్కమ్ అనేది ప్రతి రూమ్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి నాన్ ఏసీ రూము, నాన్ ఏసీ హాస్టల్ రూము. ఇంకొకటి మీకు ఏసీ హాస్టల్ రూమ్ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇది ఏసీ రూము. సేమ్ ఇక్కడ కూడా అట్లానే స్టూడెంట్స్కి హ్యాంగర్స్ అండ్ వాళ్ళ బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అండ్ బెడ్స్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. ఇంటర్కమ్ కూడా ప్రతి రూమ్లో ఇట్లాగా మీకు చెప్పినట్టుగా ఇంటర్కమ్ ఉంటుంది. ఆ ఇంటర్కమ్ అనేది మనకి మీ కింద చెప్పినట్టుగా ప్రతి ఫ్లోర్లో ప్రతి రూమ్కి అట్లాగా ఇవ్వటం జరుగుతుంది. ఆ నెంబర్స్ అనేవి ఏంటనేది ప్రతి రూమ్కి కమ్యూనికేషను కింద హాస్టల్ క్యాంపస్ ఇన్ఛార్జ్ ఉండే రూమ్ దగ్గర
ఆ నెంబర్స్ అనేది అక్కడ వాళ్ళకి డిస్ప్లే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు నాన్ ఏసీ రూమ్ అండ్ ఏసీ హాస్టల్ రూమ్ చూసాం కదా, ఈ ఫ్లోర్లో ఉన్న స్టూడెంట్స్కి ఇది వాష్రూమ్స్ ఇక్కడే. అండ్ ఇక్కడ పక్కనే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా వాళ్ళు ఇంకా వేరే ఫ్లోర్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు ఇట్లాగే మనకి ఇది అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్కి కూల్ వాటర్ తాగే వాళ్ళకి, కొంతమంది స్టూడెంట్స్కి కూల్ డ్రింకింగ్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ తాగే వాళ్ళకి నార్మల్ 2 టైప్స్ ఆఫ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్. సో స్టూడెంట్స్ వెల్ ఎక్విప్డ్ అండ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ సిఆర్ఎస్ క్యాంపస్ ఇది మారుతి భవన్. స్టూడెంట్స్ మీకు ఫస్ట్లో చెప్పినట్టుగా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళ కోసం ఇట్లాగా మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది చాలా క్లిక్ అయిన సిస్టమ్, మనకి చాలా వెల్ ఎక్విప్మెంట్తో. సో వాళ్ళకి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి వాళ్ళకి మంచిగా అనిపిస్తాయో సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇందులో అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది మారుతి భవన్ క్యాంపస్ టూర్. ఇంకొక సరికొత్త క్యాంపస్ టూర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.